ఎక్కడ తెచ్చాడు బస్ దగ్గరికి రావచ్చు కదా. రే కాల్సిన పోందిరా. అక్కడ కాదు, కొంచెం కింద. హలో ఎరా మాయా, బస్ దగ్గరికి వచ్చు కదా. పొద్దున్నే అంటే అడ్రస్ ఉందిగా. నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు. నేను పాత పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు. అబ్బా, ఎవరన్నా కనుక్కోనరా. అదవా ఎక్కడికైనా వెళ్ళాలిరా ఇప్పుడు. హలో అంకుల్, ఎక్కడికి వెళ్ళాలి? అదేనమ్మా, మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో ఓ అంట. అదా, నేనుండేది అక్కడే. రండి. ఓకే అమ్మ. అంకుల్, అటు కాదు ఇటు. అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు. వాడు చాలా పెద్ద సాఫ్ట్వేర్. ఎవరు? శ్రీనా? ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం. వాడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు. సాన్నాస్ అల్లుడు అంటున్నారు. అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా? ఆ పెళ్ళాడు బూడిదా. ఆడు నా మేనలుడు. సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి. భూమి పడిపోయాక పోయినాయి. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్నీ తెచ్చాను. అతనికి నిజంగానే పెళ్లి కాలేదా? వాట్ డూ యు మీన్? అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా? నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్తికర పరుపు పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు. ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్నా ఆడడు. అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను, వయసులో ఉన్నవాళ్ళు సహజీవనం కోరుకుంటారు, పెళ్లి చేసేద్దామే అని. వింటేనా? అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. కాలేదు, కాదు, మాకు తెలవకుండా కాకూడదు. నువ్వు ఫిక్స్ అయిపో. ఫిక్స్ అయిపో. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. రే ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు? ఒకసారి అమ్మాయికి క్లోజ్ వేసుకో. అవునరా, శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది. ఏమన్నా లూజ్ వాగుడు వాగుంటాడంటావా? అసలే మీ మామ నిజం నిప్పులాంటి సీరియల్ డైరెక్టర్. నీకు పెళ్లి కాలేద విషయం మనం కూడా తెలిసిందనుకో, ఈ ఆయిల్ కరికి ఫుల్ పందురికి. అది చూడు ఎలా పూసేస్తున్నాడు. తన కొబ్బరిని కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు. ఏదవ్వా. హాయ్. ఎక్కడి నుంచి? మా ఊరు నుంచానండి. ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఓ, కానీ మనమే లోకల్. అచ్చా. ఆడి గురించి తెలుసుకో. ఓ. ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు. ఇంతకీ ఎవరండి ఆయన? నేనే. ఎడతలేహాలి ఫుడ్ కర్రగా ఆయిల్ రాసుకో. ఏంరా? ఏయ్, ఆ అమ్మాయితో ఏమైనా చెప్పావు నువ్వు? ఎందుకు అంత కోపంగా ఉంది? చెప్పే ఉంటాడు. మొఖం చూడు. ఓయ్, ఏం చెప్పావు సరిగ్గా చెప్పు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ అపార్ట్మెంట్ ఏంటి? ఈ మనుషులేంటి? వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి? ఈ అబద్ధాలేంటి? మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కడా పొంతన కుదరట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి, తెలిసి తీరాలి. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నీ ఒంటికి పడిన కొన్ని అబద్ధాలు చెప్తాను, జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో. నువ్వు నాకు పిల్లనిచ్చిన మామవి. నాకు పెళ్ళై 9 నెలలు అయింది. నా తర్వాత నేను చెప్తాను. నా కూతురు కడుపు వచ్చింది. మామ క్యారెక్టర్ లో జీని చేస్తున్నాడు. అంతేకాదు, నా పిల్లం 6 నెలల కడుపుతో డెలివరీకి యూఎస్ వెళ్ళింది. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి, అర్థమైందా? అంటే మీరా? రండి. ఏంటయ్యా మీ మామయ్య గారు వచ్చారంట కదా? అవునండి, వాళ్ళ మామయ్య నేనే వచ్చానండి. కూర్చోండి, మీరు ఎలా కూర్చోండి. ఏంటని గారు, అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలలు? ఎన్నో నెల అంటే 3 4 అయ్యారా? క్రిందిటి నెల 6వ నెల అన్నట్టు గుర్తు. ఆరే ఆంటీ, మామయ్యకి కొంచెం మతిమరుపు. అయ్యయ్యో పాపం, అదెప్పటి నుంచో. అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి. భలే తమాషా మనిషి అండి మీరు. ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్పారా? 3 4. ముగ్గురు అంకుల్. చెప్పాగా కొంచెం మతిమరుపు అని. అదేంటయ్యా, మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి? నిన్నేరా? ఏంటి నా కొడుకా? చచ్చింది నువ్వు ఏంటి రైడికి నోరు పడిపోయిందేంటి? పడిపోలేదు, ఆగింది ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్. అయినా మావయ్యకి ఏం తెలియనట్టు. వీడిదంతా మా అత్తయ్య పోలిక ఆంటీ, నత్తి. దాన్ని కూడా లాగేశారు సీన్లోకి. అన్నయ్య గారు వదిన ఎలా ఉంది? ఏమైందండి? బాత్రూమ్. మా డాడీకి గ్యాస్ ట్రబుల్ కొంచెం. ఎల్లండి అయ్యా, ఏమైందో డాడీ, చూడండి. అది కిచెన్, అక్కడ పెట్టకు.
మాయా మాయా టపాకాయలు బాబు వెళ్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారులేరా. ఆ, అమ్మా ఓరి నాయను ఇన్ని అబద్ధాలా? ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. నిజం చచ్చిపోద్దేమోనన్న చిన్న భయంతో. అయ్యి బాబోయ్ నన్ను వదిలేయండిరా. ఇప్పుడే మా ఊరు బస్సు ఎక్కినే వెళ్ళిపోతాను. అది కాదు మాయా. వద్దురా, 3 అబద్ధాలకే 30 మోషన్స్ అయినాయి. నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండిరా, దండం పెడతాను. ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీ. సరే ఒరే మేనలుడు, చెప్పు మాయా. ఇన్ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్లో బతకడం అవసరం అంటావా? ఒరే బండి స్టార్ట్ చేయరా, చేసా గేర్లో పెట్టు. పెట్టా. నేను ఇడుకో నిజం చెప్తాను. చెప్పు. చెప్పినంటే నువ్వు వెళ్ళిపో, లేకపోతే ఈడు నన్ను చంపేస్తాడు. ఏంటి? ఒరే అల్లుడు, చెప్పు మాయా. నీకు పెళ్ళి అవ్వలేదని అమ్మాయికి చెప్పేసాను రా. AM, the percentage. మేడం శ్రేయ గారి కోసం ఎవరు వచ్చారండి? శ్రేయ గో. ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా? ఎక్కడికి వెళ్తావే? ఆగవే. దా, 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 దా. ఏయ్, ఆగవే. ఏయ్, ఆగవే. రా. ఏంటి నాటకాలు ఆడుతున్నావు? ఫోన్ కట్ చేస్తున్నావేంటి? కనిపిస్తున్నానా? నీకు అవసరమైనప్పుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా? అవసరానికి వాడుకు కిషోర్ గళ్ళ ఎదవననుకున్నావా? చంపేస్తా, జాగ్రత్త. మాట్లాడవేంటే? నోరు పడిపోయిందా? నిన్నేనే నన్ను అవాయిడ్ చేస్తావే? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే? అయిపోయింది ఇవాళతో. నీలా అబ్బాయిల్ని వాడుకునే అమ్మాయిలందరికీ ఆన్సర్ ఇస్తాం. అంటున్నావా? ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, బొచ్చు బొకడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా. హే విను, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే. నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే. కళ. మమ్మీ, తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజం అవుతాయని చెప్పావు. నిజంగానే నిజం అవుతాయా? ఖచ్చితంగా నిజం అవుతాయి. అర్థమైందా? నీకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా, తేల్చుకో. చావో ప్రేమో. బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ హాఫ్ చాలా వైలెంట్గా ఉంటుంది, చూసుకో. Oh my God.
కిషోర్ గారి నుండి ఎలాగో అలా తప్పించుకుంటున్నాను. అది వీడైతే శాంత ఇంట్లోనే ఉంటాడు. బాబోయ్, ఇలా తలుచుకోగానే అలా ప్రత్యక్ష అవుతున్నాడేంటి? వీడికి దూరంగా ఉండాలి. నో రిప్లై, అంతే. దేవుడా దేవుడా. వీడేంటి కాలేజ్ కూడా వచ్చేసాడు? భార్గవి, ఐమ్ గెటింగ్ సో స్కేర్డ్. ప్లీజ్ ఎలాగోలా హెల్ప్ చేయవే. ఎందుకంత టెన్షన్? ఇంకా కిషోర్ గారు 10 days దాకా కాలేజ్ కి రాడు. నా టెన్షన్ కిషోర్ గాడి గురించి కాదే, ఆ శ్రీగాడు కాలేజ్ కూడా వచ్చేసాడు. పైగా చేతిలో కత్తి కూడా ఉంది. నాకలా నిజం అవుతుందేమో అని ఒక్కటే భయంగా ఉంది. కన్ఫ్యూజ్ చేయకు, క్లారిటీగా చెప్పు. అయినా శ్రీ నీకు మంచి ఫ్రెండే కదా. బా, ఇప్పుడు ఆ సోదంతా చెప్పాలా? ఎలాగోలా వాడిని ఇక్కడి నుంచి పంపించవే ప్లీజే ప్లీజే. నువ్వు మారవు దా. శ్రీ అంటే నువ్వేనా? యా. శ్రేయ నేను క్యాంటీన్కి రమ్మంది. శ్రేయనా? నో ప్రాబ్లం కదా? యా, షీఈస్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. సో నైస్ ఆఫ్ హిమ్ రే. అమ్మయ్య. సార్, మీ ఫ్లోర్ వచ్చింది, దిగుతారా? సారీ, భోంచేస్తున్నా. ఓయ్, ఎందుకతను అలా దింపేశా? నాకు తెలిసి నీ ఎద్ద విషయాలు. శ్రేయ, నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? నీతో 1 minute మాట్లాడాలి. ఏయ్, లిఫ్ట్ ఆఫ్ చేస్తున్నావేంటి? పిచ్చి వేషాలు వైకు. ముందు లిఫ్ట్ ఆన్ చేయి, లేదంటే అందరిని పిలుస్తాను. మమ్మీ మమ్మీ. శ్రేయ, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైందో చెప్పు. ఏంటి నీకు చెప్పేది? అసలు నువ్వెవరు? నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు. ఏ ఏంటే, నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావని నేను అడుగుతుంటే నువ్వు కాదు నేను చెప్తున్నా. ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో, నాతో మాట్లాడు. రే, నీ చెప్పు తీసుకొట్రా. ఎన్నిసార్లు దెబ్బతిన్నా నాకు బుద్ధి రాదు. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్నా వెళ్తే నాకు చెప్పకరా రే, డైరెక్ట్గా వచ్చి కొట్టే. ఎట్టకారం కాదురా రే, సీరియస్గా చెప్తున్నా. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండు. ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావా అంటావా? ఎంత మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు కొంచెం మంచోడివి, కొంచెం చెడ్డోడివి. ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేశావు. హెల్ప్ చేసిన వాళ్ళని శ్రేయ ఎప్పుడు మర్చిపోదు. అంత మంచోడివైతే పెళ్ళైందన్న అబద్ధం ఎందుకు ఆడావోయ్? ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. ఏయ్, మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తావా? ఇవ్వక చేస్తావా? ఆవుకుల కట్టేం కాదు, అక్కడ ఫోన్ వస్తుంది చూడు. మెంటల్ది. నువ్వెవరంది? మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది? వాట్? శ్రేయ మెసేజ్ చేస్తే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు నా. సారీ రా, చిన్నపిల్లని కదా, క్షమించు. చెప్పు, ఏమైంది నీకు? సెండ్. నాకు తెలుసు శ్రీ, నీ కోపం ఎలాంటిదో.
ఏదో మాట్లాడాలన్నా? స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు చాలు. యా. అంత బిల్డప్ ఇవ్వకు పెద్ద హీరోలాగా. నువ్వు నాతో అబద్ధం ఆడావు, పెళ్లి కాకపోయినా పెళ్ళైందని చెప్పావు. అది చాలా చిన్న మ్యాటర్, లైట్ తీసుకో. అది నాకు చాలా పెద్ద మ్యాటర్. నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాకు క్లోజ్ అయ్యావు. హలో, నా గురించి ఏదో స్క్రిప్ట్ రాసేసుకుంటున్నట్టున్నావు, కొంచెం కూల్. నేను నీ ఫ్లాట్లో ఎంటర్ అయిందే పెళ్ళైన వాళ్ళ, ఇక నీతో క్లోజ్నెస్ అంటావా? ఏదో హెల్ప్ చేయమని అడిగావు, ఫ్రెండ్లీగా చేశా, అంతే. నేను నమ్మను. మీ అబ్బాయిలకి అసలు ఫ్రెండ్షిప్ ఉండదు. ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేసి చివరికి లవ్ దగ్గర ఆగుతారు. వాట్? లవ్వా? ఒక పెళ్లికాని ఎదవెవడైనా అమ్మాయిలకి పెళ్ళయిందని చెప్తాడా? అలా చెప్తే బుద్ధున్న ఎవరితైనా ఆడి జోలికి వస్తుందా? పెళ్లి కాకపోయినా పెళ్ళయింది అని చెప్తున్నానంటే నీ తొక్కలో ఫ్లాట్ కోసం కాదు. 6 సంవత్సరాల నుంచి దేన్ని చూసినా నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడు. దేనికి నిజమైన ప్రేమ లేదు, అందుకే అలా చెప్పా, ఇలా దొబ్బులు చేస్తున్నా. సరే, తప్పుగా అనుకోకు. నేను ఇప్పటి వరకు బాయ్స్ తో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఎవరిని నమ్మలేకపోతున్నాను. నాకు నీ మీద మంచి ఒపీనియనే ఉంది. అలానే నువ్వు కూడా లవ్ అంటే మాత్రం నేను తట్టుకోలేను. తల్లి, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. 1 కోటి రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టి నన్ను ప్రేమించు అన్నా ప్రేమించను, ఓకేనా? ప్రామిస్? నీ మీద నా అంతటి నేనుగా నీకు ఐ లవ్ యూ అని చెప్పను. మరైతే మన రిలేషన్షిప్ పేరేంటి? ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు, మరి ఇంకేంటి? బ్లైండ్ రిలేషన్షిప్. బ్లైండ్ రిలేషన్షిప్ ఏదో సినిమాలో వినాలే. అదిగదిగో అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం, మదిగదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం. అబ్బా, ఎంత రిలాక్స్గా ఉందో తెలుసా ఇప్పుడు. ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేసి ఉంటుంది. అదేం లేదురా, మా ఇద్దరి మధ్య లవ్, ఫ్రెండ్షిప్, ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఒక కంక్లూజన్కి వచ్చాం. ఏంట్రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా? నాకు నచ్చలా. నీకు నచ్చేదేంట్రా, ఆడియన్స్కి నచ్చుద్ది, నువ్వు విను. ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. లైఫ్లో ఒక కొత్త రిలేషన్షిప్లో ఉంటాం. కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగు బ్యాటింగు లాంటివా? రే, కళ్ళు పోతాయి నా కొడక. శ్రేయాని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా. పొరపాటును కూడా ఆ దృష్టితో చూడను. నీది 100% లవ్వే. నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు, అదే బయటకు వస్తుంది. మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్టు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఆపరా నీ సినిమా భాష. నువ్వు పని కానిచ్చుకొని త్వరగా రా, పిన్నింటికి వెళ్ళాలి. హాయ్ రాజీ. ఏంటే కాలేజ్కి వెళ్ళలేదా? పిన్నేది? చెప్పవే, మేము వెళ్ళేది కాలేజీకి కాదు, సినిమాలకి షికార్లకని వాడితో కూడా చెప్పు. ఏమైంది? ఏంటి పిన్ని? ఏం చెప్పమంటావురా? కిందటి నెలలో ఉంగరం పోయింది అంది. పోనీలే అనుకున్నా. డబ్బులేమో విపరీతంగా ఖర్చు పెడుతుంది. సర్లే అని సర్దుకున్నా. సడన్ గా గొలుసు పోయింది అంది. నిన్నేమో గాజులు అంది. అసలు ఇవన్నీ నిజంగానే పోతున్నాయా లేకపోతే ఎవడింటికైనా పోతున్నాయా? నాకైతే అర్థం కావడం లేదురా. ఈ విషయాలన్నీ మీ బాబాయ్కి తెలియక ముందే అసలు అవన్నీ ఏమైపోతున్నాయి, దాన్ని అడిగి తెలుసుకోరా. ఏంటే కొడతావా? కొట్టవే, కొట్టు. ఏదో సెల్లో నువ్వుని 24 గంటలు ఫోన్లు మెసేజ్లుని ఏదన్నా అంటే మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు. ఈ ఫ్రెండ్స్ నాశనం అయిపోను. బాగు చేయడానికి ఫ్రెండ్స్ కావాలి గాని చెడగొట్టడానికి కాదు. ఆపే, చెప్తుంటే వినపడదా? పిన్ని నువ్వు ఆగు. ఏ నువ్వు రావే. చెప్పవే, ఎవరతను? యాదారామ్ అని టీటీలో జాబ్ చేస్తున్నాడు. అంటే తినడం తిరగడమా? తన టాలెంట్ కి యుఎస్ఏ కరెక్ట్ అని జాబ్ మానేశాడు. మానేశాడా? బయటికి తోసేశారా? అందుకే 6 months నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఏంటి అర్థం కాలా? 15,000 రూమ్ రెంట్ కి ఇస్తున్నాను, 10,000 పై ఖర్చులకి ఇస్తున్నాను. చెన్నైకి వీసాకి వెళ్ళిన ప్రతిసారి చెవిదుద్దులు, గాజులు, గొలుసు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు పాపం. ప్రతిసారి అంటున్నావు. వీసాకి ఎన్నిసార్లు వెళ్తారు తెలుసా నీకు? ఏమో, యుఎస్ వెళ్ళగానే నన్ను తీసుకెళ్తా అన్నాడు. ఓ పిచ్చిదానా, వాడు యుఎస్ నట్టు పెట్టుకొని నిన్ను ఊడ్చేస్తున్నాడు. నా ఇమాజినేషన్ కరెక్ట్ అయితే వాడి టైంకి మంచి ఫిగర్ తో బ్రేక్ డాన్స్ చేస్తుంటాడు. నా యాద అలాంటోడేం కాదు, జెంటిల్మెన్. అబ్బా, ఆడి జెంటిల్మెన్ కాదే, పెద్ద బ్యాట్స్మెన్. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్ళే చూసుకుంటారు.
నేను ఇంకా 1,500,000 పెట్టింది. ఒక్కొక్కటి అయితే 5-6 దాకా పెడతాయి. పెడతారు. పెట్టించుకున్నాడు ఉంటే ఎంతైనా పెడతారు. ముందు ఆ ఎదవ ఫోన్ ఎదవ కాదు, యాదా. ఎవడో ఒకళ్ళే ముందు ఫోన్ కలుపు. హలో యాదా, బంగారం. స్పీకర్ అంజి. ఒకసారి మా కాలనీ పార్క్కి రావా అర్జెంట్గా? సారీ రా, బండిలో పెట్రోల్ లేదు. ఈ నెల నువ్వు ఇవ్వలేదుగా. నువ్వే మన నాచుకొచ్చే. వచ్చేటప్పుడు జిమ్ ఫీజు కూడా. బంగారం, ఆ చేత్తోటి తినడానికి ఏమైనా తింటావు. ఓకే బంగారం, థ్యాంక్ యూ. చూసారా, బంగారం అంటున్నాడు నన్ను. అంటాడు. బంగారం కాకపోతే లక్ష్మీదేవి అంటాడు. వరాలు ఇస్తున్నావు కదా, పదా ఆడి సంగతి చూద్దాం. యాదారాం గారు ఉండేది ఈడేనారా? వాడి కోసమే వచ్చింది. ఇది స్కూటీ పేపర్ అమ్మేసింది. మీరు యాదాకి బాధితులేనా? చూడు, నా యాదా అంటున్నావు. వీడు చాలా మందికి యాదా. నడు అని సంగతి చూద్దాం. సోనీ ఎల్ఈడి నాకు కావాలి. నాకు కూడా కావాలిరా. నా స్కూటీ పేపర్ నాకు కావాలి. ఇలాంటి ఉంటే పడతారు. అబ్బా ఛీ, సిగ్గులేదురా. అమ్మాయిల దగ్గరే డబ్బులు అడుగుతారా? అమాయకులు రా వీళ్ళు. నమ్మితే ప్రాణం పెడతారు. చేతనైతే సంపాదించండి రా, అంతేగాని చేయి చాచి అడుక్కోకండి. నువ్వు రావే. యాదా ఏంటి అల్లరి? ఆ జుట్టు ఏంటి? ఆ నగలేంటి? నీ వల్ల నాకు నిజం తెలిసింది. ఇన్నాళ్ళు అబ్బాయిలనే అమ్మాయిలు వాడుకుంటున్నారు అనుకునేవాడిని, కానీ అమ్మాయిలు కూడా వాడుకుంటున్నారని తెలిసింది. ఎనీవే, ప్రాబ్లం ఇద్దరిలో ఉంది. సర్లే, లైట్ బాగా చదువుకో. అర్థమైందా? ఏంటి గిఫ్ట్ సడన్ గా? ఎందుకో చాలా రోజుల తర్వాత గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. వావ్, కూల్. నా ఫోటో క్లిక్ చేసి లాక్ చేసా. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని. వెరీ నైస్. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. అబ్బా, ఏ బాబు కాపలానా? వాళ్ళు ఇప్పుడు అప్పుడే రారు గాని 4 పల్లీలు ఇస్తాను, నోట్లు వేసుకో. బాబాయ్, వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? కరెక్ట్ చెప్పాలి. మంచి ప్రేమికులు, అందులో డౌట్ ఏముంది? నేనే ఎదవను అనుకున్నాను, నువ్వు నాకంటే పెద్ద ఎదవలో ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? 30 years పల్లి బిజినెస్ ఇక్కడ. ఎవరు ఫ్రెండ్స్, ఎవరు లవర్స్, ఎవరు ఎందుకోసం వస్తారో ముఖం చూసి పట్టేయగలను. నువ్వు ముఖం చూస్తావా? నా ఎక్స్పీరియన్స్ ని శంకిస్తావా? చూడు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే లోపల గట్టిగా కౌగిలించుకుంటారు. పిచ్చి బాబాయ్, కూర్చో. నీ ఎక్స్పీరియన్స్ ని పొట్లం కట్టుకొని పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకోవట్లేదు సరికదా, ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఇప్పుడు ప్లీజ్ హోల్డ్ ఆన్ ద లైన్. లైనా? ఇదిగో ఈ బ్లాక్ చూడు, వీళ్ళు ఖచ్చితంగా లవర్సే. ఈ బ్లాక్ నువ్వు ఇప్పుడు చూపిస్తావు. నేను సినిమా బిగినింగ్ నుంచి వస్తున్నా. ఇప్పుడు వాళ్ళు ప్రేమ కాదు అంటారు, నేను అవును అంటాను. ఇదొక ప్రేమ కథా చిత్రం. దీన్ని తెర మీద చూసి ఎంజాయ్ చేయడం తప్పితే మనం ఏం చేయలేం. చూడు, వాళ్ళు ఎల్లే లోపు కౌగిలించుకోకపోతే ఈ పల్లి వ్యాపారం ఇక్కడే వదిలేస్తా. చూడు బాబాయ్, పందానికి పోయి పొట్ట నింపే పల్లీలు పోగొట్టుకో. వెళ్ళి పని చూసుకో. 1 minute. ఓకే. భార్గవి చెప్పవే. శ్రేయా ఎక్కడా? మళ్ళీ ఏమైనా టెన్షనా? ఈ రోజుతో నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. తెలుసా, కిషోర్ గారి ఫాదర్ కి దుబాయ్లో యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే కాలేజ్కి వచ్చి రిలీవింగ్ లెటర్ తీసుకెళ్ళిపోయాడు. ఇంకేంటే, పండే చేసుకో.
పడింది పంటి కింద పల్లి, ఇక మెత్తగా నలుగుద్ది చూడు. బాబాయ్ ఈ పార్కు వాస్తా నీ నోటి వాక్క లవ్వు లేని రొమాన్స్ ఏంటి బాబాయ్? నువ్వు నా పక్కన ఉన్న ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ, యు నో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.